బులెటిన్లో మరో బ్రేకింగ్. సూర్యాపేట జిల్లాలో ఐటీ ఏసీబీ అధికారులు రైడ్స్ కలకలం రేపాయి. జిల్లాలోని నేరేడుచెర్ల గరిడేపల్లి మండలాల్లో ఐటీ ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ సుందరి కిరణ్ ఇంట్లో ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. సుందరి కిరణ్ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఇవాళ ఉదయం నుంచి ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. గతంలో సూర్యాపేట జిల్లా డిఆర్ఏగా పీడీగా పనిచేశారు సుందరి కిరణ్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుందరి కిరణ్ కుమార్ బంధువుల ఇళ్లలో మొత్తం 7 టీమ్స్ సర్చెస్ వివిధ ప్రాంతాలలో సర్చెస్ చేయడం జరుగుతుంది. అట్టి ఈ వ్యక్తిపై ఆదాయానికి మించిన ఆస్తులు ఏవే ఉన్నాయో అవన్నీ పరిశీలన చేసి తర్వాత మీకు ప్రెస్ రూపకంగా విడుదల చేయబడుతుంది. ఇప్పటివరకు గుర్తించి కేసు రిజిస్టర్ చేసి ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగినది. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సంధ్య, సూర్యాపేట జిల్లాలో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. ఇటు సోమవారం తెల్లవారుజామున సో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా సుందరి కిరణ్ను ఐడెంటిఫై చేసిన అధికారులు ఆయన ఇళ్లలోనూ కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్గా ఇప్పుడు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. వారి ఇంట్లో ఏసీబీ రైడ్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో ఈ అధికారుల రైడ్స్ అనేవి కలకలం రేపుతూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సంధ్య, సూర్యాపేట జిల్లాలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తా ఉన్నారు. ఇటు గరిడేపల్లి మండలం పొనుగోడుకు చెందినటువంటి సుందరి కిరణ్ ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన గతంలో సూర్యాపేట జిల్లా డిఆర్డీఏ పీడీగా కూడా పనిచేశారు. అయితే ఆయన ఇటు నేరేడుచెర్ల అదేవిధంగా గరిడేపల్లి మండలం, దాంతోపాటు సుందరి తుంగతుర్తి ప్రాంతాలలో ఆయనకు సంబంధించిన బంధువులు అదేవిధంగా ఇతర ఆయా కార్యాలయాలపైన మొత్తం 7 చోట్ల ఏకకాలంలో సోదాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఇటు పొనుగోడులోని ఆయన నివాసంతో పాటు నేరేడుచెర్లలో అవని రైతుల్లో అదేవిధంగా తుంగతుర్తిలోని బంధువులలో కూడా ప్రస్తుత సోదాలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికిటు ఆదాయం ఆస్తులు ఫిర్యాదు నేపథ్యంలో విచారణ జరిపిన అధికారులు ఇప్పటికే గుర్తించి ఆదాయ ఆస్తులు గుర్తించిన తర్వాతనే కేసు నమోదు చేసుకొని ఆ తర్వాత నిర్వహిస్తున్నట్టు కూడా ఇక్కడికి వచ్చినటువంటి నాగర్ సంబంధించిన ఏసీబీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగుతా ఉన్నాయి. సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం అయితే చెప్తా ఉన్నారు. సంధ్య. రైట్ చంద్రశేఖర్. సో సూర్యాపేట జిల్లాలో ఐటీ ఏసీబీ అధికారులు రైడ్స్ అనేవి కలకలం రేపుతూ ఉన్నాయి. జిల్లాలో ఉన్నటువంటి నేరేడుచెర్ల గరిడేపల్లి మండలాల్లో ఐటీ అలానే ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతూ ఉన్నాయి. మార్నింగ్ నుంచి అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్గా ఉన్న సుందరి కిరణ్ ఇంట్లో అదేవిధంగా ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు చేస్తూ ఉన్నారు. సుందరి కిరణ్ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇవాళ ఉదయం నుంచి ఏకకాలంలో కూడా ఈ సోదాలు అనేవి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. గతంలో ఈయన సూర్యాపేట జిల్లా డిఆర్డీఓ పీడీగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన పైన పలు ఆరోపణలు రావడం, వాటిని ఏసీబీ అధికారుల దృష్టికి చేరడంతో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారు అనేటువంటి నేపథ్యంలోనే ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఈ రైడ్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. సుందరి కిరణ్ ఇల్లు